500 కోట్లు కొట్టేసి ఆశీర్వదిస్తున్నావా? కనిపెట్టేశారా? మీద కొట్టానంటే చేస్తావు. బ్యాగ్ ముఖ్యం కాదమ్మా, ప్రాణమే ముఖ్యం. ఏదైనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పేది వినట్టమ్మా. వదలరా. అయ్యో నా చేతిలో ఏం లేదమ్మా. కొట్టేసినా పర్వాలేదు, వదలరా. అయ్యో నా చేయి నా మాట వినట్లేదమ్మా. నేనెక్కడ పట్టుకున్నాను రా, నన్నే ఏదో పట్టుకుంటురా. నేనేం చేయలేదమ్మా. ఒడ్డే చెందుడమ్మా, నా గొడవ లేదమ్మా. యో సార్లో నీ గొడవ పడదయా ఆగరాని భాషగాల. చెయ్యరా, కంట్రోల్ లేదమ్మా. లేదమ్మా, కంట్రోల్ చెయ్యండి అమ్మా. కలిసి పురాడదామమ్మా. నేను ముందే చెప్పాను కదరా, మీరు అర్థం తీసుకోలేదురా సచ్చినోళ్ళారా. రండ్రా స్వామిని కిందకి తిప్పండి రా. బ్యాగ్ ముఖ్యరా, కిందకి దించండి రా. దమ్మా కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. రారాజా రారాజా టక్కుని తిప్పండి రా. అందరం కలిసి మెలిసి బయటపడతారా. చకచక దించే టగడగా మారిపోతారా. అంతలా నేను చూస్తున్నారా. రామా పోదాం దా. గట్టిగా పట్టుకోరా. నేను కుమ్మేస్తాను. మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఎందుకురా పైకి వెళ్ళిపోయావు? తెలీదురా. రారా, కాసుకోరా. కాశ్మీర స్వామి, కాపాడండి స్వామి. మీరు దెయ్యమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి, కాపాడండి స్వామి. దెయ్యం స్వామి, స్వామి స్వామి, మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి, కాపాడండి స్వామి. అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. తెలియకుండా మీతో పెట్టుకున్నాం స్వామి. ఉండరా ఉండరా, స్వామి ఏదో ఒకటి చేస్తారు. ఉండరా స్వామి, మమ్మల్ని బయటికి లాగు స్వామి, కాపాడు స్వామి. మీ టైం బాగుందిరా, సూపర్ మ్యాటర్ దొరికిందిరా. కాపాడు, పట్టుకోండిరా పట్టుకోండిరా, గట్టిగా పట్టుకోండి. మమ్మల్ని బయట పడే అందరు కొట్టుకోండి, గట్టిగా పట్టుకోండిరా. మినిస్టర్తో నేనే కాపాడని చెప్పాలి, ఓకేనా? స్వామి కాపాడు. స్వామి ఎందుకు ఆగారు స్వామి? బండి తీరా. క్యాషు నానా బాబు, క్యాషు. నానా ఎక్కడున్నావు? కారులో ఉన్నాను. కార్ ఎక్కడ ఉంది నానా? కారు చెట్టు మీద ఉంది. ఆ? ఒరే, అన్ని సార్లు పైకి వచ్చావు, ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా. నానా చెట్టప్పుడు ఎక్కావు నానా? నానా బ్యాగ్ భద్రంగా ఉంది కదా? అరే, చెట్టంత మనుషులను చెట్టుకు వేలాడుతూ ఉంటే కూల్ గా నువ్వు బ్యాగ్ బాగోగులు అడుగుతావా? ముందు వచ్చి మమ్మల్ని కాపాడరా. వస్తున్నా. నానా ఎందుకైనా మంచిది బ్యాగ్ ముందు కింద పడేసావా? నిన్ను నేను చచ్చినా నమ్మను రాజా. చచ్చేలోగా మమ్మల్ని కిందకు దింపు, అప్పుడు ఇస్తా బ్యాగు. నానా నానా బాబు క్యాషు, నానా ఆ మినిస్టరే ఆ మలయాళం మంత్రికుడితో ఏదో మాయ చేయించాడు రా. కాదు నాన్న, ఆ మినిస్టర్ స్వామీజీ ఎవరు ఈ పని చేయలేదు. ఆ చిదంబరం చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉందో నాన్న. ఏం చెప్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఓకే. ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లొల్లడా వాగుతున్నావు? అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఏమన్నా కొత్త? పదండ్రా, అందరం పారిపోదాం. నానా తొందరగా రా, తొందరగా రా. బాబుని పట్టుకో. రా 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 రా.
చెంబురా చంబేజీ బాబు దెయ్యం రా. నేను దెయ్యం కాదు జీ. అదెందుకురా మరి దెయ్యంలా చెప్తున్నావు? ఏంటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని చూస్తున్నారా? అవును. ఆ లాజికే లేదు జీ. ఇప్పటి దెయ్యాలు ఫుల్గా హెల్త్ కాన్షియస్. అవునా? సరే. అదంతా ఓకే. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపు 700-800 ఏళ్ల ముందు కట్టిన కోట జీ. ఎవరు రత్నమహాదేవి అనే యువరాణి కోసం కట్టించారు. సడన్ గా ఒకరోజు మంటలంటుకొని సగానికి పైగా తగలపడిపోయిందట జీ. ఏంటి జీ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారు? భయంగా ఉందా? కొంచెం మ్యాటర్ చెప్పు. ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట. వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట. అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటికి వచ్చి కంట కొరికితే గుడ్లు బయటకు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట. కట్ చేస్తే కంటిన్యూస్గా డెత్స్. అందుకే చాలా ఏళ్ళుగా దీన్ని మూసి పెట్టేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని అందరూ దెయ్యాల కోట అని ముద్ర వేసేశారు. ఏంటి జీ ఒక్కడనే వదిలేశారు? క్లోజ్ గా ఫాలో అవ్వండి. రండి జీ. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథను పొలిటీషియన్స్ అందరినీ బుట్టలో వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు. శాంతి హోమం చేయిద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకురా పాస్ ఇచ్చావు? కంటిన్యూ చేయరా. తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకొని అరిచాడట. అయిపోలేదు, ఇంకా ఉంది. జమీందార్ పిల్ల జుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి ఇసురు బయటికి వేసేసాడట. తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు. చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్ను నమ్మి పట్టమన్నారు. బ్రోకర్ బుద్ధి పోద్దా డీల్ డన్ అన్న. గ్యాప్ ఎందుకు జీ? రండి జీ. ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు? చెప్తుంది అదే జీ. రౌడ్స్ లోనే ఉంటాడేమో. తర్వాత ఒకరోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో ఈజీగా అమ్మేయచ్చని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ టైప్ లోనే ఒక కక్కుర్తైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా. వచ్చినప్పుడు 3 తలుపులు తెరుచున్నాయి. ఎంటర్ ద డ్రాగన్. రిటర్న్ జర్నీలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి. మీతో చెప్పడానికి ఏముంది? చెప్పుకో. ఒకటికి పోయి 1.5 రోజు అవుతుంది. ఫుల్ లాక్. జామ్ అయిపోయింది జీ. ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాల తరమే గ్రూపేగా. మీరెందుకు జామ్ అయిపోయారు? మీ జామర్స్ని ఓపెన్ చేయండి, తెరవేయండి, అర్జెంట్గా తెరవేయండి. పిల్లలు వెయిటింగ్ జీ. కానీ ఒకటి, అనుక్షణం అలర్ట్గా ఉండాలి. 700 ఏళ్ల నాటి దెయ్యాలు. కేర్ఫుల్. యో, దెయ్యాలు భూతాలు అంటున్నావు. ఇక్కడ మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 13 దెయ్యాలు. ఏంట్రా కథలు చెప్తున్నావు? జనం ఏమో వాడిని స్వామి అన్నారు, ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు. ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు. 500 కోట్ల రూపాయలు రా. ఎలా దయ్యం దగ్గర నుంచి రాపెట్టేది? ఏమైందిరా? అయ్యో, ఇది నాకు వదిలేయండి. మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే. వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. 2 రోజుల్లో మంత్రి గారికి. టెన్షన్ ఆండా. ఆదర్వన వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగిన వాడిని నా బాతకరాన్. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. అయితే పూర్తిగా సంకరాకపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి. లైన్లోకి రండి జీ. ఏం లేదు. ఏమీ లేదట. అబ్బా,
అమ్మా అందరూ ఒక 10 అడుగులు దూరంగా నించోండి. దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసా. అవి దెయ్యాలు కాదు క్యాషు, మేమే భయమేసి నీ మీద ఎక్కేశావు. అరచి దరిద్రులారా, దిగండి. దెయ్యాలే ఊరికే ఉన్నాయి, మీరేంటే? అమ్మా భయపడదు. భయపడితే వేగంగా ఉంటుంది, భయపడకపోతే వేగంగా ఉంటుంది. ఏంటి క్యాషు ఏదేదో బాగుతున్నావు? ఇప్పుడే నిజంగా భయం వేస్తుంది. త్వరగా లైట్ 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 ఆఫ్ చేయి. లైటే వద్దు, చీకట్లోనే సుఖంగా ఉంది, అదే సేఫ్టీ. అయ్యో నా బ్యాగు, నా డబ్బు. ఎవరది? వాళ్ళ చీఫ్, అదే వాళ్ళందరి హెడ్. హెడ్డే లేదు, ఈ హెడ్ ఏంట్రా?